ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. ఇవాల్టితో చట్టబద్ధంగా రద్దవబోతోంది. ఏంటి కృష్ణ, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం గురించి మాట్లాడుకుంటున్నారా? ఇప్పుడు ఒంట్లో ఎలా ఉందమ్మా? ఏం లేదు, ఇవాళ నేను ఇంట్లోంచి శాశ్వతంగా మీ కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతున్నాను కదా. అందుకే వెళ్లే ముందు మీ ముగ్గురితో చివరిసారిగా నోరారా 2 మాటలు మాట్లాడాలనిపించింది. ఆ భగవంతుడు మీతో ముడిపెట్టిన ఈ బంధం మామూలు అనుబంధం కాదు. అవును, నేను మీకు జన్మనివ్వలేదు, మీతో నాకు ఎలాంటి రక్త సంబంధమూ లేదు. కాని ఒక కన్న తల్లి తన బిడ్డల్ని ఎంతలా ప్రేమిస్తుందో అంతకంటే ఎక్కువగా నేను మిమ్మల్ని ప్రేమించాను. ఇవాళ కాలం తెచ్చిన మార్పులకి లొంగిపోయి నిజాలు తెలియక మీరు నన్ను ఇంతలా ద్వేషించొచ్చు. అయినా పర్వాలేదు. నేను ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా మీరెప్పుడూ చల్లగా సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూనే ఉంటాను. నా మీద కోపంతో నా నీడని కూడా నువ్వు ద్వేషించచ్చు కృష్ణ, తప్పులేదు. కాని నా మీద కోపంలో పక్కనే ఉన్న ప్రియని అపార్థం చేసుకోకు. పెళ్ళిళ్ళనేవి మనం అనుకుంటే జరిగేవి కావు కృష్ణ. అవన్నీ ఆ దేవుడు ముందే నిర్ణయించి పెడతాడు. ఆ భగవంతుడే ప్రియని నీ భార్యగా నిర్ణయించాడు కాబట్టే ఎన్నో కష్టాల్ని దాటుకుని ఇవాళ ప్రియ నీ భార్య అయింది. నీడలా నిన్ను కనిపెట్టుకుని నీ పక్కనే ఉంది. ప్రియ మనసుని, ప్రియ ప్రేమని అర్థం చేసుకో కృష్ణ. కృష్ణ, కార్తీక, కావేరి, అడగాలంటే ఏదోలా ఉంది. మీకే ఇబ్బంది లేకపోతే నేను వెళ్ళిపోయే ముందు మీ ముగ్గురు నోరారా ఒక్కసారి నన్ను అమ్మా అని పిలుస్తారా? వేల అక్షరాలు, కోటి పుస్తకాలు, చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ, కంటి నిండుగా. అత్తయ్య, కింద రిజిస్ట్రార్ గారు, లాయర్లు అందరూ వచ్చారు. మిమ్మల్ని కిందకి రమ్మంటున్నారు. తానో స్వర్గం, తానో దుర్గం. మీరు రండి కృష్ణ. నాతో ముడిపడిన ఆస్తి బంధాన్ని కూడా ఇవాళ్తో తీర్చుకుని నా దారి నేను వెళ్ళిపోతానుగా. రండి.